పోగానే విజయవాడ మీటింగ్స్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి విజయవాడ 1:30 తీసుకెళ్ళిపోమనేవాడంట డ్రైవర్ని. ఆ డ్రైవర్ కొంచెం ఫాస్ట్ తగ్గిస్తే కూడా అనేవాడంట, అది కాదయ్యా బండ్లు అడ్డం వస్తున్నాయి కదా అంటే డ్రైవర్ అనేవాడంట, నువ్వు పోనీవయ్యా, మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉందనేవాడంట. అలాంటి మనం కూడా అలాంటి భక్తిని నేర్చుకోవాలి. ఆయన ఏమనుకున్నాడంటే, నేను చనిపోయిన ఎవరి దగ్గర ఉన్నానంటాడు, దేవుని దగ్గర ఉంటాను అన్న నమ్మకం ఆయనలో ఉంది. మనం కూడా ఎలా ఉండాలి, చనిపోయినా దేవుడే, బ్రతికిన దేవుడే అన్నలాగా మనం బ్రతకాలంట. అప్పుడే మనం నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఈ లోకంలో ఉన్నదంతా శాశ్వతమైనదే. ఒక మాట చెప్పాలంటే, ఈ లోకంలో నువ్వు కోట్ల ఆస్తి సంపాదించు, లేదంటే ఇప్పుడు మన రతన్ టాటా చనిపోయాడు కదా, ఆయనకున్న ఆస్తి చాలా ఎక్కువ ఉంది. ఆయన ఏమన్నా ఆస్తి తీసుకొని వెళ్ళాడా? తీసుకొని వెళ్ళా. మనం కూడా ఎంత ఆస్తి సంపాదించినా మన వెనకమ్మటి రాదు. మనం ఇక్కడ ఒక అద్దిల్లు లాంటి వాళ్ళమేనంట, తెలుసా? ఇప్పుడు మనం అద్దింట్లోకి వెళ్తాము, అద్దిల్లు వాళ్ళు ఏమంటారు, ఇష్టమైనప్పుడు ఉండమంటారు, కష్టమైనప్పుడు వెళ్ళిపోండి అని తరివేస్తారు. ఖచ్చితంగా మన మాటని మనం వెళ్ళిపోవాల్సిందే. దేవుడు కూడా అంతే అంటున్నాడు, ఇది నీకు అద్దిల్లు మాత్రమే, నీ సొంత ఇల్లు ఏదో తెలుసా, పరలోక రాజ్యం. మన సొంత ఇల్లు కోసం మనం ప్రయాసపడాలి, కానీ అద్దిల్లు కోసం మనం ఎంత సంపాదించుకున్నా ఏమైంది, అది మట్టిలో కలిసిపోయిద్దంట. అది కొంతకాలానికి